ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మా అత్తల అమ్మాయికి వాళ్ళ శారీ ఫంక్షన్ అయితే చేస్తున్నాను అనమాట. అత్తల అమ్మాయి అంటే నాకు ఏమవుతుందో తెలుసు కదా, మరదలు అవుద్ది. నేను ఫంక్షన్ అంటే జస్ట్ ఫంక్షన్ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఫంక్షన్ అంటే చాలా మంది పెద్దగా చేస్తారు, గ్రాండ్ గా చేస్తారు అనుకుంటారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే అంత గ్రాండ్ గా ఏం చేయట్లేదు. సో సెకండ్ టైం అవుద్దంట కదా, అప్పుడైతే చేస్తారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సారీ ఇస్తారు కదా, లైక్ ఇప్పుడు బూర్లు ఇవన్నీ పంచి పెడతారు కదా, అవైతే పంచి పెడుతున్నారు. సో ఈ రోజు అయితే అవి చేయడానికి మేమైతే వచ్చాం అనమాట ఇక్కడికి. సో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, ఎలా జరిగిందో ఏం జరిగిందో మొత్తం చూపిస్తా. సో ఇప్పటిదాకా నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట బిల్ మాత్రం ఆన్లో వేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల్లో చందమామా. నేను సరి చేసుకుంటూ ఉంటున్నాను. గుడి హాయ్ చెప్పి ఏదోటి ఇంకేదో చెప్పు, ఏమాత్రం చెప్పి ఏదో చెప్పు. నేనేం చెప్పనా వాళ్ళకి బయటెట్టు నేను పెడతాను యూట్యూబ్ అయితే పెట్టేస్తాను. హాయ్ చెప్పు. బాయ్ కదా హాయ్ చెప్పు అంటే సార్ ఎంత మంది వస్తారు నాకు అసలు తెలియదు. ఫస్ట్ నడిపి వెళ్ళ ఇవిడే బాగుంది. ప్రతి నెల ఎన్ని ఓపెన్ చేయండి. It's a family party. It's a family party. It's a family party. It's a family party. డ్రింక్ బ్రేక్ ఇచ్చారు మనకి. అయితే బుట్టలో నాకు ఏమో చెప్పలేదు కదా, చెప్పు చెప్పు. నీకు ఎలా అనిపిస్తుంది రోజు? ఇవన్నీ తినేస్తావా? ఇక్కడ ఉన్నాయి కదా తినేస్తావా ఇవన్నీ? ఎందుకు చెప్పు, ఎందుకు తినాలి చెప్పు. అందరికి పని పెట్టేది నాకు సారీ తాగుతా పోనీ థమ్స్అప్ ఇది ఫంక్షన్ ఎంత హడావుడిగా ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎప్పుడైనా నాకు పెళ్ళికి వెళ్ళడం వచ్చడం తప్ప ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. నిజంగా అంతమంది గోళగా ఉన్నా కానీ అంతమంది హడావుడిగా మాట్లాడుకోవడం, ఇది కావాలి అది కావాలని సెట్ చేయడం చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఎవరన్నా భీమవరం సైడ్ వాళ్ళు కానీ భీమవరం దగ్గర వాళ్ళు కానీ ఎవరిని వీడియో చూస్తున్నా ఏదైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడ దగ్గర ఉందో నేను తెలుసుకోవాలి కాబట్టి. నాకు ఈ ఊళ్ళో నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ చుట్టూ చేపల చెరువులు ఉన్నాయి అనమాట. చాలా చేపల చెరువులు ఉన్నాయి, చాలా ఇష్టం అన్నమాట. ఆ సౌండ్ కానీ ఆ మోటార్ తిరుగుతుంది కదా, సౌండ్ చాలా బాగుంది. సో మీరు కూడా వ్యూ చూస్తారా? ఇదిగో అక్కడ కనపడుతుంది కదా, అవన్నీ చేపల చెరువులు అనమాట మొత్తం అన్నీ. సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డాబా మీద ఇల్లే కాదు, ఇంకొకరికి ఇల్లు కూడా ఇస్తాం మేము. వేస్తా బ్రో, కనబడుతుందా మీకు? ఇట్రా. దీని పేరేంటో నాకు తెలీదు. ఇది ఆడమొగ కూడా నాకు తెలీదు. దీన్ని ఎలా చెప్పాలి ఆడమొగ అని మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. పోనీ చూస్తే తెలుస్తుంది కదా మీకు. చూడండి చూపిస్తాను. కనబడుతుందా? ఇది ఆడో మగో చెప్పండి నాకు.
తెలుసుకోవాలని ఉంది నాకు. ఇంట్లో అడిగితే నీకెందుకు అంటారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. సౌండ్ చేయగా నెక్స్ట్ ఎక్కడికో చెప్పాం కదా సారీ, సో అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. సో అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 7:30 అయిందనమాట. సో ఓవరాల్గా మొత్తం ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేసాం. నవ్వులు కానీ మెమరీస్ కానీ ప్రతిదీ గుర్తున్నాయి. అండ్ ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు ఇలాంటి మంచి ఫంక్షన్ జరిగినప్పుడే మనకు గుర్తు వస్తాయి కాబట్టి. సో ఎనీవే మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. సో సీ యూ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.